హలో హాయ్ అండ్ నమస్తే. ఈ రోజు నుంచి సీజన్ 3 ఆఫ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL స్టార్ట్ కానుంది. అండ్ ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ హాట్ ఫేవరెట్గా RCB బరిలో దిగుతుంది. అండ్ తమ లాస్ట్ 2 సీజన్స్ టేబుల్ బాటంకి పరిమితమైన గుజరాత్ జైంట్స్ ఈసారి మాత్రం గట్టి కంబ్యాక్ కావాలని కోరుకుందాం. లాస్ట్ సీజన్లో గుజరాత్కి ముని మంచి ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ తనకు ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్ దొరకడం కష్టమైంది. కానీ అది ఈ సీజన్లో ఫిక్స్ అవుతుందని భావిస్తాం. గుజరాత్ కెప్టెన్ అయిన గార్డ్నర్ ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ మంచి ఫామ్లో ఉంది. మెయిన్గా ఈ టీం ఫారెన్ ప్లేయర్స్ పైన హెవీగా డిపెండ్ అవుతుంది. గుజరాత్ జైంట్స్ టాప్ ఆర్డర్ బాగానే ఉన్నా మిడిల్ ఆర్డర్ ఈ సీజన్లో ఫైర్ కావాల్సి ఉంది. ఇంకా RCB టీంకి వచ్చేస్తే ఫస్ట్ సీజన్ చాలా నార్మల్గా అనిపించిన, ఇంకా సెకండ్ సీజన్లో మాత్రం ఓటమి ఎదురైన పాజిటివ్గా ఆడి మ్యాచ్లు గెలుస్తూ వచ్చి టైటిల్ని సొంతం చేసుకుంది. అలాగే RCB కెప్టెన్ అయిన స్మృతి మందాన ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. అండ్ అనదర్ అసెట్ ఆఫ్ RCBకి వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ తన బిగ్ హిట్టింగ్ అండ్ క్విక్ ఫైర్ నాక్స్తో ఒక మంచి రెస్పెక్టబుల్ స్కోర్ వచ్చేలా చేస్తుంది. లాస్ట్ 2 సీజన్స్లో RCB స్పిన్నర్స్కి 64 వికెట్స్ వస్తే ఫాస్ట్ బౌలర్లకి మాత్రం కేవలం 29 వికెట్లే వచ్చాయి. లాస్ట్ సీజన్లో పర్పుల్ క్యాప్ అండ్ ఆరెంజ్ క్యాప్ 2 కూడా RCB టీంకే వచ్చాయి. పర్పుల్ క్యాప్ ఎల్లిస్ పేరీకి వస్తే ఆరెంజ్ క్యాప్ ఏమో శ్రేయాంక పాటిల్కి వచ్చింది. కానీ వాళ్ళిద్దరు ఈ సీజన్లో ఇంజురీ లిస్ట్లో ఉన్నారు. ఇది మాత్రం RCBకి ఒక పెద్ద దెబ్బే. హోప్ఫుల్లీ వీళ్ళందరూ కూడా ఇంజురీ నుంచి త్వరగా కోలుకుంటారని కోరుకుందాం. అండ్ కమింగ్ టు హెడ్ గుజరాత్ వర్సెస్ బెంగళూరు 4 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 2 మ్యాచ్లు గుజరాత్ గెలిస్తే మరో 2 మ్యాచ్లు బెంగళూరు గెలిచింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.